ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇదేగా నీకు కావాల్సింది? మా ఏడుపులు చూడ్డానికేగా ఇంత రాద్ధాంతం చేసింది. కోరి కోరి నిన్ను కోడలిగా తెచ్చుకున్నందుకు నువ్వు చేసిన మేలు చాలు. ఇక భరించే ఓపిక నాకు లేదు. నేను బ్రతికుండగానే నా భార్య బిడ్డలకి ఇంత అవమానం జరిగిందంటే రేపు నేను పోతే? ఏమండి, శుభకార్యం జరిగే చోట ఏమిటండి ఈ మాటలు? ఇంకెక్కడ శుభకార్యం రాజ్యలక్ష్మి? అంతా అశుభమై అరాచకమే. నేను బ్రతికుండగా ఇంట్లో ఒక శుభకార్యం చూస్తానన్న నమ్మకం నాకు లేదు. ఎందుకు నాన్నగారు అలా మాట్లాడతారు? నోరు ముయ్యరా. నీకు మాట్లాడే అర్హత లేదు. సిగ్గుపడుతున్నాను. నీలాంటి పిరికివాణ్ణి అసమర్థుణ్ణి కన్నందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఇందులో అన్నయ్య చేసిన తప్పే ఉంది నాన్న. తప్పే ఉందా? తన తల్లిని చెల్లిని పెళ్ళాం అంతగా అవమానిస్తుంటే రాయిలా నిలబడ్డాడే గాని ఆమె నోరు మూయించాడా? కనీసం ఒక్క మాట అన్నాడా? అనలేడు. అనే దమ్ము ధైర్యం వీడికి ఉండేడిస్తేగా. అసలు నన్నెందుకు తిట్టాలి? నేనేం తప్పు చేశానని కొట్టాలి? ఏ ఇంటి కోడలుగా ఇంటి యజమానురాలుగా ఆ పీటల మీద కూర్చోాలనుకోవడం తప్ప? ముమ్మాటికి తప్పే. నేను నా భార్య బ్రతికుండగా ఇంటి యజమానులు మేమే. ఇంటి మీద ఆస్తి మీద హక్కు అధికారం మాదే. నువ్వు కేవలం ఇంటి కోడలివి మాత్రమే. అది గుర్తుంచుకొని మాట్లాడు. ఓహో, విషయం అంత దూరం వెళ్ళిందన్నమాట. సరే, ఈ ఇంట్లో నాకు ఎలాంటి హక్కు అధికారం లేనప్పుడు ఇక నేనెందుకు ఉండాలి? విలువలేని చోట ఒక్క క్షణం కూడా ఉండను. ఈ క్షణమే వెళ్ళిపోతాను. ఇంకా చూస్తారేంటండి? వెళ్దాం రండి. వదిన, ఏంటి వదిన ఇది? నాన్నగారు ఏదో ఆవేశంలో అన్నారని నువ్వు ఆవేశపడితే ఎలా? ప్లీజ్ వదిన, నాన్నగారితో నేను మాట్లాడతాను. నువ్వు అన్నయ్య పీటల మీద కూర్చునేలా నేను ఒప్పిస్తాను. నా మాట విని రావదినా. చాలా ఆపవమ్మా. తండ్రి కన్నం పెడితే కూతురు వచ్చి సొన్నరు రాసినట్టుంది. ఆయనేమో చీ అవతలికి పోవే అంటాడు. నువ్వేమో నువ్వు వెళ్తే బతకలేను అంటావు. విలువలేని చోట ఉండడానికి, సిగ్గు ఎగ్గు చీవు నెత్తురు చంపుకొని బతకడానికి నేను అపన్నని కాదు, సుకన్యని. ఏమండి, మీరు వస్తున్నారా? నన్ను వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళు. నువ్వు విన్నది కరెక్టే. నీకంత సంతోషంగా ఉంటే నువ్వు వెళ్ళు. నేను రావట్లేదు. అంటే మీకు నాకంటే ఈ ముసలి తల్లిదండ్రులే ఎక్కువైపోయారన్నమాట. సరే, అయితే బాళ్లతోనే కట్టుకొని ఊరేగండి. నేను వెళ్తున్నాను. అమ్మ సుకన్య, ఆగమ్మా. ఆపరా శేఖర్. వెళ్ళి అమ్మా. నేను వెళ్తుంది పుట్టింటి కాదు, కాటికి. ఆగు సుకన్య. చూసావా రాజ్యలక్ష్మి, భార్య మీద నీ కొడుకున్న ప్రేమ, అందులో 100వ వంతు మన మీద ఉన్న పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. అంతా మన కర్మ. సుకన్య, 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 అమ్మ సుకన్య, తలెత్తి అమ్మా. వదినా, తొందరపడొద్దు వదినా. అన్ని నువ్వు అనుకున్నట్టు జరుగుతాయి. తలుపుతీ వదినా. అక్క ప్లీజ్ అక్క, డోర్ తీ అక్క. సుకన్య ఇదేంటి బాలేదు సుకన్య, ఏదో నుండి మాట్లాడుకోవాలి కానీ ఇదేంటిదే? అమ్మ సుకన్య, తలెత్తి అమ్మా. తలుపు తీ సుకన్య. శేఖరో, లోపల నుంచి అలిగడేం లేదు. కొంప తీసి ఆగాయిత్యం అంటే ఇక్కడ నుంచే కనిపించట్లేదు కదా, లోపల ఏమైనా తిరిగి కూర్చుని మనం మాటలు వింటుందేమోనని. ఆపు. సుకన్య ప్లీజ్. సుకన్య, వదినా, సుకన్య, బయటికి రా. వదినా, ప్లీజ్ అక్క, వదినా, ప్లీజ్ వదినా. సుకన్య ప్లీజ్ సుకన్య. చేస్తే చావమని అన్నారుగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? కోపంలో ఉందనుకుంటాం. అవన్నీ నిజంగా అనుకున్నట్టేనా? తొందరపడు సుకన్య ప్లీజ్. నా మాట విని బయటికి రా. వచ్చి ఏం చేయాలి? మీ నాన్నగారితో తిట్టించుకోవాలా? అడ్డమైన వాళ్ళతో కొట్టించుకోవాలా? నాకేం అవసరం లేదు. నేనెవరికి లొంగి బతకాల్సిన కర్మ లేదు. నా చావు నన్ను చావనివ్వండి. అమ్మా సుకన్య, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏది జరగదు.
జరగనివ్వను. ఆవేశపడకమ్మా, నా మాట విను. మీకే మీరు వాగ్దానాలు బానే చేస్తారు, కానీ వాటిని నిలబెట్టేది ఎవరు? నీకేం కావాలో చెప్పు, నేను నిలబెడతానమ్మా. పీటల మీద నేను నా భర్త మాత్రమే కూర్చోవాలి. అలాగేనమ్మా. ఈ ఇంటి యజమానులు మేమే అని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. నా బిడ్డల మీద ఒట్టు, అన్నీ నువ్వనుకున్నట్టుగానే జరుగుతాయి. నా మాట వినమ్మా. అవును వదినా, నాన్నకి నేను నచ్చ చెప్తాను. అన్నయ్య నువ్వే పీటల మీద కూర్చుందిరి గాని. సుకన్య, సుకన్య, వదినా ఇంకా చావలేదుగా, ఎందుకంత ఓవర్ యాక్షన్? పూజ టైం అవుతుంది, పదండి. రండి. ఇదిగో ఫార్న్, ఇక్కడ ఇవన్నీ కామన్. షాకయ్యవా? డ్రామా ఎండు, పూజ స్టార్ట్. హలో పద. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే. అందరూ నమస్కారం చేసుకోండి. శతమానం భవతి సదాయు పురుషస్యతేంద్రియే ఆయుశ్చేవేంద్రియే ప్రతిధిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. అమ్మా, హారతి అందరికీ ఇవ్వండి. చూసిన వారికి నోచిన వారికి అందరికీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలుగుగాక. నన్ను కాత నా పీటల మీద ఎవరైనా కూర్చున్నారో నేను ఇక్కడే చేస్తా. నేను వెళ్తుంది పుట్టింటి కాదు, కాటికి. దేని గురించండి ఆలోచిస్తున్నారు? నాకొచ్చిన జబ్బు గురించి రాజ్యలక్ష్మి. జబ్బుదే ఉందండి, మందులు వేసుకుంటే అదే తగ్గిపోదు. నాకొచ్చిన జబ్బు మందులకి తగ్గేది కాదు. ఏంటండి మీరనేది? అవును, నాకొచ్చిన జబ్బేమిటో తెలుసా? వృద్ధాప్యం. మనిషికి ముసల్తనానికి మించిన జబ్బే ఉంటుంది. అది వచ్చిందంటే మనం పోవడం తప్ప అది పోవడం ఉండదు. నిజమేనండి, మనకు తెలియకుండా వచ్చేది, మనం వద్దు అన్నా వచ్చేది ఈ ముసలితనమేనండి. రాజ్యలక్ష్మి, ఇదే ఇంట్లో పుట్టాను, పెరిగాను. ఇక్కడే నీకు భర్తనయ్యాను, 3 పిల్లల తండ్రినయ్యాను, ఇప్పుడు తాతను కూడా. కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటో తెలుసా? వయస్సు. అది ఉంటే అందరూ పట్టించుకుంటారు, గౌరవిస్తారు. అది పోతే ఎందుకు పనికిరాని వాడి కింద జమ కడతారు. ఇందాక పూజలో మనల్ని పక్కన పెట్టినట్టు. జరిగింది ఇంకా మర్చిపోలేదా అండి? ప్రతి మనిషి జీవితంలో ఇద్దరిని మర్చిపోడు. ఒకరు తన గుండెల్లో దాచుకున్నవారు, మరొకరు తనని గుండెల మీద తన్నినవారు. సుకన్య అహంకారంతో చేసిందో, మనల్ని అవమానించాలని చేసిందో కానీ
చెయ్యకూడని తప్పు చేసింది. దానివల్ల కోడలిగా ఈ ఇంట్లో తన స్థానం పోకపోవచ్చేమో గాని నా గుండెలో మాత్రం స్థానం పోగొట్టుకుంది. చిన్న పిల్లది తెలుసో తెలియకో అలా మాట్లాడింది. కాదు రాజ్యలక్ష్మి, చెప్పేవాళ్ళు లేక, చేసే పనులు తప్పు అని నిలదీసేవాడు లేక, గట్టిగా చెప్పాలంటే చెంప పగలగొట్టేవాళ్ళు లేక. దీనికి కారణం ఎవరో తెలుసా? ఎన్నిసార్లు చెప్పుకోవాలి మన సుపుత్రుడి అసమర్థత గురించి? ఛీ! సారీ నాన్నగారు. తను అలా బిహేవ్ చేస్తున్నా నేను కూడా ఊహించలేదు నాన్నగారు. నేను కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను కానీ తను అలా గదిలోకి వెళ్ళేసరికి భయపడి పరిగెత్తావు అంతేగా? చూడు శేఖర్, భార్యను ప్రేమించు, నీతో సమానంగా గౌరవించు, కానీ తల వంచకు. ఒక్కసారి వంచావో ఆ తర్వాత ఎన్ని ఎత్తులు వేసినా తల ఎత్తుకునే అవకాశం ఆడది ఇవ్వదు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు ప్రతిసారి చేస్తున్న తప్పే. దానివల్ల నీతో పాటు మేము బాధపడాల్సి వస్తుంది. మీ కాళ్ళు పట్టుకోవడం తప్ప నేనేమి చేయలేకపోతున్నాను నాన్నగారు. చిన్నప్పటి నుంచి మీరు నాకు ప్రేమించడం తప్ప ద్వేషించడం నేర్పలేదు. భరించడం తప్ప బాధ పెట్టడం నేర్పలేదు. కష్టం వస్తే పంచుకోవడం, నష్టం వస్తే ఆదుకోవడం మాత్రమే నేర్పించి ఈ ప్రపంచంలోకి పంపించారు నాన్నగారు. అప్పుడే నాకు తెలిసింది, మంచి నేర్చుకున్నవాడు, మంచి మనసున్నవాడు ఈ ప్రపంచంలో బ్రతకడం కష్టమని. అలా బ్రతికితే మనకే నష్టమని. కానీ ఏం చేయమంటారు? ఒకవైపు మీ పెంపకం, ఇంకోవైపు ఈ ప్రపంచం. ఒక దానిలో గెలవాలంటే ఇంకో దానిలో ఓడిపోవాలి. ఎందులో ఓడిపోతున్నానో ఎందులో గెలుస్తున్నానో నాకే తెలియట్లేదు. మీ ముందు మాత్రం ఒక అసమర్థుల్లా మిగిలిపోతున్నాను నాన్నగారు. విన్నారుగా, వాడేంటో వాడి మనస్తత్వం ఏంటో. ఇప్పటికీ వాడు తప్పు చేశాడని అనుకుంటున్నారా? మేకతోలు కప్పుకొని పులి నేను శాకాహారినంటే ఎలా ఉంటుందో నీ కొడుకు చెప్పేది అలాగే ఉంది. వాడి అసమర్థతకి ప్రేమ, నా పెంపకం అని పేర్లు పెట్టి చేసిన తప్పుల నుంచి తప్పించుకునే ప్రయత్నమే ఇది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటండి అది? వెంటనే లాయర్ని పిలిపించాలి. ఇప్పుడు లాయర్తో ఏం పనండి? ఒకప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు ఇన్ని సమస్యలు వచ్చాయి. తిరిగి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని మార్చి రాయించాలి. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది నాన్నగారు? ఆ అవసరం ఏమిటో, అది ఎందుకు వచ్చిందో రేపు లాయర్ వచ్చాక మాట్లాడుకుందాం. అయ్యో, నాన్న. ఏమండి? అర్థమైంది. మీ అక్క సుకన్య అపర్ణ విషయంలో ఎందుకు అలా దెయ్యంలాగా అదే తేడాగా ఎందుకు ప్రవర్తిస్తుందా అని నీ అనుమానం, అంతే కదా? అవును, ప్రతి విషయంలో అపర్ణని ఎందుకలా అవమానపరుస్తుంది?
వాళ్ళందరినీ ఎందుకు దూరం పెడుతుంది? ఎందుకేముంది, బలుపు పొగరు కళ్ళకావరం. ఏంటి? అంటే అలా అని ఎన్నాళ్ళు అనుకున్నాం, కానీ అది కాదని అసలు సమస్య అపర్ణ అంటే ఆవిడకి అసూయని ఈ మధ్య జరిగిన తవ్వకాల్లో బయటపడింది. తవ్వకాలేంటి? అంటే ఈ నాయుడు బాబు చేసిన రీసెర్చ్ అన్నమాట. మనం చేసిన పరిశోధనలో మీ అక్క సుకన్యకే ఇంటి పెత్తనం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, పంచాయతీల మీద ప్రేమ ఎక్కువ అని తేలింది. ఇప్పుడు అవన్నీ అపర్ణ చేస్తుంది కాబట్టి, ఆ అమ్మాయికి నలుగురిలో మంచి పేరు వస్తుంది కాబట్టి మీ అక్కకి అసూయ. ఆ కోపాన్ని మనసులో ఉంచుకోలేక ఇలా బయట పెట్టింది. చాలా ఇంకా రీటైల్ గా చెప్పాలా? అది రీటైల్ కాదు, డీటెయిల్డ్ గా. తెలుసు, కాకపోతే నీకు తెలుసు లేదని చిన్న టెస్టింగ్. ఓహో, సర్లే. నువ్వెన్ని చెప్పినా మా అక్కల అసూయతో చేస్తుందంటే నాకు నమ్మకం కలగట్లేదు. ఎందుకంటే మా అక్క అంటే ఏంటో నాకు తెలుసు. చిన్న చీమకు కూడా హాని చేసేది కాదు, తెలుసా? అయ్యి బాబు, నుంచి ఎప్పుడు మర్చిపోయాను. ఇందాక నేను వస్తుంటే సుకన్య దేవత సుకన్య దేవత అని చెప్పేసుకుంటున్నాయి. ఎవరు? ఎవరేటండి చేవలో మీ ఊరు అనుకుంటా. మీ మంచితనం గురించి బాగా తెలిసినట్టుంది, అందుకే క్యూ కట్టేసి మరీ చెప్పేసుకుంటున్నాయి. Shut up. యునో, ఏ కారణం లేకుండా మా అక్క ఎవరిని బాధ పెట్టదు. నిజంగా బాధ పెట్టింది అంటే అందులో అన్యాయం ఉండదు. అబ్బో, ధర్మదేవత డైరెక్ట్ గా రాజావారి ఇంటికి వచ్చిందనమాట. సరే, ఓ పని చెయ్యి. ఏంటిది? మనిద్దరం కలిసి ఊళ్ళోకి వెళ్దాం. వెళ్ళి రాజావారి కోటలు సుకన్య ఎలాంటిదని అందరిని అడుగుదాం. అడిగి ఏ ఒక్కరైనా సరే అయ్యి బాబాయ్ రాజావారి కోటలు కేక అన్నారనుకో, నువ్వు నా పీక నొక్కి. కాదు అంటే ఇంకో మాట లేకుండా వెళ్ళిపో. నో, అందరికీ అపర్ణ అంటే అభిమానం ఎక్కువ. ఎందుకంటే 100 ఎకరాలు కౌలుకిస్తుంది, ఎంతో మందికి తీర్పులు చెప్తుంది, వేల రూపాయలు సాయం చేస్తుంది. సో నేచురల్ గా అపర్ణకి ఓటేస్తారు కాబట్టి మా అక్కని బ్యాడ్ అనే అవకాశం ఉంది. అదే కొన్నాళ్ళ పాటు ఈ పంచాయతీలు పెత్తనాలు మా అక్కకి ఇవ్వమని చెప్పండి, రిజల్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. అడిది విడిది నువ్వు కూడా పెత్తనం దగ్గరికి వచ్చావు అనమాట. మీ అక్కే కాదు, నీ మైండ్ లో కూడా పెత్తనం అనే విత్తనం నాటిసిందనమాట మీ అక్క. అమ్మ నాయను, అయితే నీతో అప్పను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి జాగ్రత్తగా ఉండాలంటున్నావు? ఎవరి గురించి? అబ్బే, మీ గురించే. మా గురించి అతనికి జాగ్రత్త చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏం లేదు అపర్ణ. అపర్ణ గులాబీ పూలాడిది, స్నేహ పువ్వు కింద ముళ్ళాడిది. అపర్ణకి విచ్చుకోవడం తప్ప గుచ్చుకోవడం తెలీదు, స్నేహ గుచ్చుకోవడం తప్ప ఇంకోటి తెలీదు అన్నాను. చాలే, దిగొచ్చాడు పెద్ద కవి కాళిదాసు. అయినా నిన్ను పువ్వులు పంపించమంటే ఈ సొల్లు వెంకట్రావుతో సోది పెట్టుకున్నావేంటి? సొల్లు వెంకట్రావా? ఈ ఒకడా లెక్కలాగైపోతే ఇక ముందు వినాల్సిన ఏలాలు చాలా ఉంటాయి. ఏం లేదు స్నేహ, పూలు కోసే కూలీలు రాలేదు, అందుకే పంపించలేదు నేను. ఇద్దరు వస్తే రాలేదంటావేంటి? ఇద్దరి ఏరి మీరే. వాట్? నేను కూలీనా? నిన్ను కూలి అనలేదు, కోసే వాళ్ళని అన్నాను. అయినా పూలు కోస్తే కూలీ అయిపోతారా? ఇప్పుడు మేం కోస్తే మేము కూలీలు అయిపోతామా? పదక్క, మనం పూలు కోసుకుందాం. అపర్ణ 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 అది నీ సిగ్గు చిమ్మడా, ఎందుకు ఆపేవో చెప్పు. నువ్వు ఉండు స్నేహం. నువ్వు అపర్ణ, ఫ్రెష్ పూసే కనకాంబరం రంగు పూలు నీ డ్రెస్ కి అద్రిపోతాయి. కావాల్సిన కోసుకో నీ ఇష్టం. అది మాకు తెలుసు. నువ్వు రాక. హలో, పెళ్ళెప్పుడు? పెళ్ళా? ఎవరు పెళ్ళి? అబ్బా, ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా అడుగుతున్నాడో. నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఎవరి కోసం వస్తున్నావో, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో అన్నీ నాకు తెలుసులే. అబ్బా అక్క, ఎన్ని పూలున్నాయో చూడు. ఏయ్, ఎక్కువ కొయ్యకే. చిప్పో. అరే అరే, నాయుడు బాబు సిగ్గుపడుతున్నాడు. సర్లే, ఇంతకీ మ్యాటర్ ఓకేనా? 100% ఓకే. 100%? ఏదో పాలలో 100% చెప్పినట్టు చెప్తున్నాడు. సరే సరే, మరి పెళ్ళెప్పుడు? అలాంటి విషయాలు నాయుడు బాబు డైరెక్ట్ గా చెప్పడు. మరి రాత్రి కల్లోకి వచ్చి చెప్తావా? కవితతో చెప్తా. కవిత? ఆమె ఎవరు? ఆమె కాదు, నేను రాసుకున్న కవిత. ఓ, అర్థమైంది. నీ లవర్ కోసం ఓ కవిత కూడా రాసావా? సరే చెప్పు. నువ్వు వింటావా? వింటావా? చెవులు కోసేసుకుంటారు ఇక్కడ. అయితే వెంటనే చాక్ గన్ ప్లేట్ గన్ తీసుకురామండి. ఎందుకు? చెవి కోసుకోవడానికి. గుడ్ జోక్. థ్యాంక్స్. ఇప్పుడు నేను కవిత చెప్తాను, ఇరుకో. అపర్ణ నవ్వితే కోట్రాగాల పువ్వు, అపర్ణ పాడితే ఏ రోగాలు రావు.
అప్పటి మాట విన్న వాళ్ళకి అసలు కష్టాలనేవి లేవు. ఛీ, ఇవి కవితలా? వామిటింగ్స్ వచ్చేలా ఉన్నాయి. చాలే, మా అన్నయ్య కవితల కోసం జనాలు పడి చేస్తారు తెలుసా? ఆ, సర్లే గాని మీ అన్నయ్య ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎలా అవుతుంది? ఇద్దరికి మధ్యలో ఎవరో గొట్టంగా లడ్డొస్తే ఎప్పటికీ అవ్వదు. గొట్టంగాళ్ళు ఎవరు? చెప్పినా అర్థం కాదులే, టైం వచ్చినప్పుడు చూపిస్తాను. ఆ, ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు, నేను వస్తా. ఏ కీర్తి ఇట్రా. ఉమ్.